నమస్తే. ఖైరతాబాద్ మహాగణపతిని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తారు. దీంతో ఆ ప్రాంతం మొత్తం భక్తజన సంద్రంగా మారిపోయింది. అక్కడి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రవి అందిస్తారు. ఖైరతాబాద్ మహావినాయకుడిని సందర్శించేందుకు భక్తులు వేల సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటున్నారు. ఉదయం ప్రత్యేక పూజలతో ప్రారంభమైనటువంటి ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరికి మహావినాయకుడిని చూసేందుకు భక్తులు ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొంతమేర సందడి తక్కువైనప్పటికీ కూడా సాయంత్రానికి క్రౌడ్ అంతా కూడా పెరిగిపోయింది. అక్కడ ఖైరతాబాద్ చౌరస్తా నుంచి మొదలుపెట్టినటువంటి బారికేడ్స్ అన్ని కూడా ప్రస్తుతం మనకు చాలా రద్దీగా ఫుల్గా కనిపిస్తున్నాయి. వినాయకుడిని సందర్శించేందుకు ప్రారంభం ఖైరతాబాద్ చౌరస్తా పాయింట్ దగ్గర నుంచి కూడా ప్రత్యేకంగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. భక్తులంతా కూడా ఒక క్యూలో వచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. మరోవైపు వీళ్ళంతా కూడా దాదాపు గంటల తరబడి క్యూ లైన్లో నిల్చొని మరీ దర్శనానికి బారులు తీరుతున్నటువంటి పరిస్థితి. మధ్యాహ్నం వరకు కూడా చాలా ప్రశాంతంగానే ఉన్నటువంటి ఇక్కడ ఎలాంటి సందడి లేకపోయినప్పటికీ కూడా ఇక సాయంత్రానికి ప్రతి ఒక్కరు కూడా ఖైరతాబాద్ వినాయకుడిని చూసేందుకు ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటున్నారు. ఉదయం గవర్నర్తో మొదలైనటువంటి ప్రత్యేక పూజల తర్వాత ఇక్కడ ఖైరతాబాద్ వినాయకుడిని సందర్శించేందుకు భక్తులను అనుమతించారు. ప్రస్తుతం భక్తులు ఎక్కడి నుంచి వచ్చారు? తార్నగర్ ఉండే అండి. ప్రతి ఇయర్ వస్తుంటారు ఖైరతాబాద్? ఎవ్రీ ఇయర్ వస్తుంటామండి. సార్ ఎలా ఉంది? కొంచెం చిన్నగా అనిపిస్తుంది గణేష్. అంటే సిటీ పోలీస్ కమిషన్ వాళ్ళు గణేష్ని చిన్నగా చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నట్టున్నాయి, అందుకొరకు తగ్గించారు. ఎలా ఉందండి ఎలా ఉంది వినాయకుడు? బాగుంది, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది, చూడడానికి హ్యాపీగా ఉంది. ఖైరతాబాద్ వినాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన స్పెషాలిటీ కదా, ఎలా అనిపిస్తుంది? ఈసారి కొంచెం చిన్నగా పెట్టారు, పోలీస్ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇలా పెట్టారని తెలుసు. ఇంట్లో పూజలు చేశారా? వినాయకుడు పెట్టారా ఇంట్లో కూడా? ఇంట్లో పెట్టాము. సో ఖైరతాబాద్ వినాయకుడు అనగానే ఒక స్పెషాలిటీ మన హైదరాబాద్, ఎలా అనిపిస్తుంది? ఇక్కడ వచ్చినప్పుడు కోరికలు ఇక్కడికి వస్తే తీరుతాయని నమ్మకం, అందుకు ఇక్కడ ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాం. సో మీకు కూడా అంటే కోరికలు తీర్చుకోవడానికి ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. ఖైరతాబాద్ వినాయకుడు ఇక్కడ స్పెషాలిటీనే కాకుండా భక్తుల కోరికలు కూడా తీరుస్తాడనే ఉద్దేశంతో వీళ్ళంతా వస్తామని చెప్తున్నారు. మరోవైపు మహావినాయకుడు ముందు సెల్ఫీలు తీయడం, ఫొటోస్ తీయడానికి కూడా భక్తులు చాలా సందడిగా ఇక్కడ చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, క్యూ లైన్లన్నీ కూడా ఎంత మేర రద్దీగా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడిప్పుడే పెరుగుతున్నటువంటి ఈ రద్దీ అంతా కూడా మరి కాసేపట్లో మరింత రెట్టింపు అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజే వినాయక చవితి కావడం, ఇళ్లలో ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం, లేకపోతే వాళ్ళ ఇండ్లలో వినాయకుడిని ప్రతిష్ఠించి పూజలు చేసిన తర్వాత వాళ్ళంతా ఫ్యామిలీస్తో సరదాగా బయటికి వెళ్ళి ఇప్పుడు ఖైరతాబాద్ వినాయకుడిని సందర్శించేందుకు बहुत अच्छा है, बहुत अच्छा है, बहुत अच्छा है। मैं एक्चुअली उड़ीसा से हूँ। कैसा लगा? बहुत अच्छा है, मतलब अरेंजमेंट्स भी बहुत अच्छा है. वेरी गुड टू बी हियर. थैंक यू. कैसा है? बहुत अच्छा है, इतना बड़ा पहली बार देख रहा, आफ्टर मुंबई. ఇంతటి వినాయకుడిని చూడడం ఫస్ట్ టైం అని చెప్పి కూడా పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న వాళ్ళంతా చెప్తున్నారు. ఎలా ఉంది వినాయకుడు? చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ వస్తాను అనుకోలేదు కానీ వచ్చాను. ఎక్కడి నుంచి వచ్చాను? మాదాపూర్ నుంచి. నిజంగా చిన్న పెద్ద ప్రతి ఒక్కరు కూడా వినాయకుడిని చూసేందుకు ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇప్పటి వరకు బారికేడ్లన్నీ కూడా పూర్తి స్థాయిలో నిండిపోయాయి. మరి కాసేపటి రద్దీ మరింత కనీసం నడవడానికి కూడా వీళ్ళనంత రద్దీ పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా భక్తులు ఇక్కడ నిల్చొని వీళ్ళంతా కూడా మహావినాయకుడిని సందర్శించేందుకు ఇక్కడికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం 5-6 అరౌండ్ ఈ ప్రాంతంలోనే ఈ విధంగా ఉంటే ఇక రాత్రి వేళల్లో ఈ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ జనాలకు ఇక్కడ వెళ్తున్నటువంటి భక్తులకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా కూడా పూర్తి స్థాయిలో అరేంజ్మెంట్స్ అన్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు కూడా వినాయకుడి దగ్గరికి వెళ్లేందుకు చెకింగ్ పాయింట్స్ను కూడా ఏర్పాటు చేసి పోలీసులు సీసీ కెమెరాల పర్యవేక్షణలో భక్తులను మహావినాయకుడి వరకు కూడా అలో చేస్తూ ఉన్నారు. అయితే ఉదయం మహాప్రసాదం విషయంలో కొద్దిమేర గందరగోళం జరిగినప్పటికీ కూడా చివరికి ప్రసాదాన్ని మహాగణపతి పాదాల దగ్గర ఉంచారు. మొత్తంగా మహాగణపతి వినాయకుడిని సందర్శించిన తర్వాత సిటీలో మిగతా వినాయకులను కూడా సందర్శించుకునే భక్తులు కూడా కొందరు ఉంటున్నారు. కాబట్టి మరి కాసేపట్లో వినాయక ప్రాంతం, ఖైరతాబాద్ ప్రాంతం అంతా కూడా మరింత రద్దీతో కనిపించే అవకాశం కనిపిస్తుంది. కెమెరామెన్ ఫనీతో